డిసెంబర్ 30 వచ్చేసింది. ప్రధానమంత్రి ప్రకటించిన 50 రోజుల డెడ్లైన్ నేటితో ముగుస్తుంది. పాత 500, 1000 రూపాయల నోట్లను బ్యాంక్ అకౌంట్లలో వేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఆ తర్వాత కూడా చేయాలంటే ఆర్బీఐకి వెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతోందో చెప్పేందుకు స్వయంగా ప్రధానమంత్రి మోదీ రేపో ఎల్లుండో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు. ఇయర్ ఎండింగ్ అంటే ప్రతి ఏటా వేరే హడావుడి ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా నోట్ల చర్చే. డిమానిటైజేషన్ లో డిసెంబర్ 30 చాలా కీలకమైంది. నల్ల కుబేర్లో అంతు చూస్తానన్న మోడీ పాత నోట్ల డిపాజిట్ కోసం ఇచ్చిన అవకాశం ఇవాళ్టితో ముగుస్తుంది. ఇవాళ బ్యాంకు 10 దినాలు పూర్తయ్యేలోపు పాత నోట్లను అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేకపోతే మాత్రం ఆ తర్వాత బ్యాంకు చుట్టూ తిరిగినా ఉపయోగం ఉండదు. ఆర్బీఐ నేరుగా రంగప్రవేశం చేస్తుంది. ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో, పాత నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో డిక్లరేషన్ ఇవ్వాలి. మీరిచ్చే వివరణకు ఆర్బీఐ అధికారులు సంతృప్తి చెందితేనే డిపాజిట్ కు అనుమతిస్తారు. డిసెంబర్ 30 వరకు వచ్చేయడంతో నోట్ల రద్దు, కొత్త విధానాలు, డిజిటల్ లావాదేవీల గురించి ప్రధానమంత్రి ఏం చెబుతారని యావత్ దేశం ఎదురు చూస్తోంది. 2 రోజుల్లో తీపి కబురు రాబోతోంది అని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధాని చెప్పే ఆ తీపి కబురు ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రధాని ప్రసంగిస్తారని చెప్తున్నా అది ఎప్పుడన్నా దానిపై క్లారిటీ లేదు. ఇవాళ సాయంత్రం లేదా రేపు మోడీ ప్రసంగం ఉంటుందని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికంటే ముందే మోడీ తీపి కబురు చెప్తారట. ప్రధానమంత్రి గారు ఈ నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించి ప్రజలకు దాని యొక్క పూర్వాపరాలను వివరించారు. ఇప్పుడు ఈ 50 రోజుల సమయం పూర్తయిన తర్వాత కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ప్రధానమంత్రి గారు తిరిగి దేశ ప్రజలకు సందేశం ఇస్తారు. తాను చేపట్టిన యజ్ఞం ఎంతవరకు వచ్చింది, దాని యొక్క ఫలితాలు ఏమిటి, భవిష్యత్తు ఎలా ఉండబోతున్న విషయం పైన ప్రజలతో తన ఆలోచనలను ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా పంచుకుంటారు. నగదు ఉపసంహరణపై ఆంక్షలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి అంశాలపై మోడీ మాట్లాడే అవకాశం ఉంది. నల్లధనాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకోబోతున్న ఇతర చర్యలను కూడా ప్రధాని ప్రస్తావించవచ్చు. 50 రోజులు ఓపిక పడితే అన్ని కష్టాలు తొలగిపోతాయని మోడీ చెప్పడంతో ఇప్పటి వరకు నోటు కష్టాలను యావత్ దేశం భరిస్తూ వచ్చింది. ఇప్పుడు మోడీ ప్రకటించబోయే రోడ్ మ్యాప్ పైనే అందరి చూపులు ఉన్నాయి.